ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ ప్రక్రియపై న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. మచిలీపట్నం కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఇప్పటి వరకు రావణ్ను కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. శనివారం తహసీల్దార్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలన కాకుండా పవన్ కళ్యాణ్ రాజ్యాంగం నడుస్తుందని జడా శ్రావణ్ విమర్శించారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కేసులతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్పై చేసిన విమర్శలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తమకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేదా సానుభూతి లభించకపోవడంపై జడా శ్రావణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే రావణ్ కని శ్రవణ్ కని రావణ్ కని దేనికోసం పోరాడామండి? దళిత క్రైస్తవ సమర శంకారావంలో రావణ్ ఏమన్నాడు? దళిత క్రైస్తవులకు సంబంధించి ఎవరైనా హిందువులుగా ఉన్నటువంటి అతను ఎవరో తెలంగాణ స్వామి యేసు ప్రభు వాడు ఒక వ్యభిచారికి పుట్టాడు అని మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇస్తే రాధా మనోహర్ స్వామి రిజిస్టర్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా రిజిస్టర్ చేయలేనటువంటి వ్యక్తుల మీద నేను కూడా మాట్లాడవచ్చా అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మల్లంగ్రామంలో జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాడు. ఇలా మీరు మాట్లాడితే ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు, మరి ఎవరి మీద అయితే కేసులు పెట్టాం వాళ్ళని రిజిస్టర్ చేయలేదన్న మాట మాట్లాడారు. నేను ప్రతి సందర్భంలో 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు జీసస్ క్రైస్టు అనేటువంటి ప్రతి ఒక్క పదాన్ని విపరీతంగా నన్ను లిల్లీ పుట్టంటూ నా బాడీ షేమింగ్ చేసి నన్ను ప్రతి సందర్భంలో తీసేసిన మేస్టాడని నా వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్న రఘురామకృష్ణరాజుని 4కు వస్తానన్నా. దట్స్ ఆల్. ఎందుకు? ఇంకొకసారి జీసస్ క్రైస్ట్ అంటే 4కు వస్తా. ఇంకొకసారి నన్ను లిల్లీ పుట్ అంటే నువ్వు పందిలాగున్నావు, నేను లిల్లీ పుట్ అవుతాను, నా బాడీ షేమింగ్ నువ్వు చేసావు, గౌరవ స్థానంలో ఉండి డిప్యూటీ స్పీకర్గా నువ్వు కామెంట్ చేసావు కాబట్టి నేను కామెంట్ చేశా. ఫస్ట్ కామెంట్ చేసింది మీరు, ఫస్ట్ మాట్లాడింది గౌరవ డిప్యూటీ స్పీకర్. ఈ రోజు వరకు నేను రెస్ట్రైన్డ్గా ఉన్నా, కానీ అల్టిమేట్గా నీవు చేస్తున్నటువంటి ప్రతి కామెంటు అంత గొప్ప స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధ పాదవ స్థానంలో ఉండి నువ్వే చేస్తే నేను ఎందుకు చేయకూడదు? నేను ఒక లాయర్ని, నేను చేశా. అయితే ఈ దళిత క్రైస్తవుల్లో ఉన్నటువంటి కష్టాలను మేము ఆ రోజు చర్చించిన కారణంగా ఒక మాట మాట్లాడితే ఈరోజు మా మీద కేసులు పడుతున్నాయి. ఈరోజు కేసులు పడుతున్న సందర్భంలో కనీసంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా డిసప్పాయింటెడ్గానే విమర్శించాల్సి వస్తుంది. చాలా సెన్సిబుల్ పాయింట్ కూడా. ఈరోజు రావణ్ ఎవరి గురించి మాట్లాడారండి? పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హూ విల్ బి ద బెనిఫిటెడ్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ్ మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, శ్రవణ్ కుమార్ అనేవాడు ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని బెనిఫిటెడ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తరిచేటువంటి జర్నలిస్టుల గురించి జరుగుతుంటే దళిత క్రైస్తవులకి 40% ఓటింగ్ ఉన్నటువంటి మీకు ఈరోజు దళిత క్రైస్తవుల సమస్యల గురించి పట్టడంలా, చర్చలు కూల్చుని మాట్లాడటంలా, రఘురామకృష్ణరాజు ఏ సమస్యల గురించి మాట్లాడినా మీరు మాట్లాడటంలా, చర్చల మీద మైకులు కూరుస్తుంటే మాట్లాడటంలా, పాస్టర్ల మీద కేసులు పెడుతుంటే మాట్లాడటంలా, పాస్టర్ల యొక్క కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంటే మాట్లాడటంలా, కూల్చిన చర్చలను కట్టాలి అని మాట్లాడటంలా, 1950 ఆర్డర్ని మళ్ళీ రిస్టోర్ కొట్టేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయటంలా. మీరు దేనికోసం ఉన్నారండి? రాష్ట్రంలో 40% ఓటింగ్ మీకు ఎందుకు ఉండాలండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దళిత క్రైస్తవులు ఓట్లు వేయాలండి? ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ గురించి మాట్లాడతారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? నా మీద 2 కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క రావణ్ణి స్టేషన్ తిప్పి 100 మంది ఎగబడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మాకు సహకారంగా ఉండాల్సింది ఎవరు? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతి ప్రతిపక్ష పార్టీని, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, ప్రతి మహిళా సంఘాలని, ప్రతి న్యాయవాద సంఘాలని, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలని, ప్రతి ఒక్క మీడియా రంగాన్ని కూడా ఈ అంశాల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఏ రాజకీయ పార్టీని విమర్శించడం కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కోల్పోయినప్పుడు
పోరాటం చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ సొసైటీగా సమిష్టి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి ప్రతిపక్ష పార్టీ కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ మానానికి వాళ్ళని గాలికి వదిలేస్తే ఇంకా ఈ సమాజంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది, ప్రజాస్వామ్యం ఏ విధంగా వెలిసిల్లుతుందో ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ ద డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్ అగెన్స్ట్ ది రూలింగ్ పార్టీ బై ది అపోజిషన్ పార్టీస్. కానీ దాన్ని పట్టించుకోకుండా మీరు మాట్లాడటం అనేది పూర్తి అసంబద్ధం. ఈరోజు రావణ్కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరకు తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈరోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళకి రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం